గేమ్ చేంజర్ మనకి టాలీవుడ్లో నెక్స్ట్ వస్తున్న పాన్ ఇండియా లెవెల్ బిగ్ మూవీ గేమ్ చేంజర్. సో దీనికి సంబంధించిన ఈవెంట్ గురించి అయితే అప్డేట్ వచ్చింది. సో మెగా పవర్ ఈవెంట్ 4th January పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అండ్ ఇది బాబాయ్ అబ్బాయి ఆన్ ద సేమ్ స్టేజ్ రాజమండ్రిలో జరగబోతుంది. సో ఈ ఈవెంట్ గురించి అయితే అప్డేట్ ఇచ్చారు. అలాగే నిన్న ఈవినింగ్ గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే వచ్చింది. సో ట్రైలర్ చూసుకున్నట్లయితే మనకి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, అన్ప్రెడిక్టబుల్ అని చెప్పి. సో సేమ్ అలాగే సినిమా స్టోరీ అయితే అన్ప్రెడిక్టబుల్గానే కట్ చేశారు ట్రైలర్ని అయితే. చాలా అంటే డీటెయిలింగ్ ఇస్తున్నట్లే ఇచ్చి అర్థం కానట్లుగానే కట్ చేశారు. ఎందుకంటే ఇందులో రామ్ చరణ్ గారిది అప్పన్న గారి క్యారెక్టర్ మనకు తెలుసు, అండ్ ఐఏఎస్ క్యారెక్టర్ తెలుసు. దీంతోపాటు ఒక పోలీస్ క్యారెక్టర్ కూడా కనిపిస్తుంది. అండ్ మధ్యలో ఒక ఫ్రేమ్ అయితే ఉంది. ఆ ఫ్రేమ్లో ఇద్దరు పిల్లలు అయితే నించొని ఉన్నారు. సో అప్పన్న గారు మనకి పొలిటికల్ క్యారెక్టర్ అని తెలుసు, అండ్ ఐఏఎస్ క్యారెక్టర్ కూడా మనకి ఐడియా ఉంది. అండ్ దీంతోపాటు యంగ్ రామ్ చరణ్ క్యారెక్టర్ కనిపిస్తుంది. సో అది ఆబ్వియస్గా లవ్ స్టోరీ గురించి పెట్టిందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అది కాకుండా మెయిన్గా మనకి ఆ పోలీస్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఒక ఐఏఎస్ ఒక పోలీస్, ఇద్దరు రెండు క్యారెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఒక ఫ్రేమ్లో అయితే ఇద్దరు పిల్లలు నించున్నట్లయితే కనిపిస్తుంది. సో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో. సో దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇన్ కేస్ రామ్ చరణ్ గారు మొత్తం 3 క్యారెక్టర్స్ చేశారా అనే డౌట్ కూడా వస్తుంది. సో 3 క్యారెక్టర్స్ చేసుంటే ఇక్కడ ఇద్దరేమో ఒక ట్విన్స్లా పుట్టి, అంటే మొత్తం 3 క్యారెక్టర్స్ అయ్యి ఉండొచ్చు. ఒకరు పోలీస్, ఒకరు కలెక్టర్ అయ్యి ఉండొచ్చు. సో అదొక ఛాన్స్ ఉంది. అండ్ దాంతోపాటు శ్రీకాంత్ గారు అండ్ రామ్ చరణ్ గారు, అంటే పాతది తండ్రి రామ్ చరణ్ క్యారెక్టర్, అప్పన్న క్యారెక్టర్, ఇద్దరూ కలిసి పార్టీ పెట్టారు. సో ఆ పార్టీని నెక్స్ట్ ఏమో ఎస్జే సూర్య గారు రావడం. ఎస్జే సూర్య గారు మనకి సముద్రకని గారు చూస్తే సముద్రకని గారు ఏజ్ అయిపోయింది, అండ్ శ్రీకాంత్ గారు కూడా ఏజ్ అయిపోయింది. ఆ టైంలో ఎస్జే సూర్య అయితే సీఎం అవడం జరిగింది. సో ఈ ప్లాట్ అనేది కొంచెం ట్విస్టింగ్ అయితే పెట్టారు. సో ఇదంతా డీకోడ్ చేసి మనం చూడడానికి కూడా చాలా అబ్స్టకల్స్ అయితే వస్తున్నాయి. సో స్టోరీ అయితే మనం కంప్లీట్గా చెప్పలేం, కానీ ఇక్కడ రామ్ చరణ్ గారు 3 క్యారెక్టర్లు చేసే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ట్విన్స్, ఒక పోలీస్ అండ్ ఒక ఐఏఎస్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే ట్రైలర్లో మనకి సునీల్ గారిది కామెడీ అంటే యాంగిల్ పెట్టారు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ కానీ నడిచేదేమో సైడ్కి అని చెప్పి. సో అదొక ఉంది. అండ్ వెన్నెల కిషోర్ గారు ఆయన స్పెట్స్తో పాటు చిన్న కామెడీ ఇవి కూడా పెట్టారు. ఇవన్నీ కూడా కాలేజ్ బయట, హైదరాబాద్ కాలేజ్ బయట పెట్టారు. కొన్ని సీన్స్ ఉన్నాయి. సో కాలేజ్ బ్యాక్డ్రాప్లో కూడా కొన్ని వెళ్తుంది. సో మొత్తం అంతా కూడా చూసుకున్నట్లయితే ఒక మంచి మెసేజ్ని అయితే ఖచ్చితంగా పెట్టారు. ఎందుకంటే స్టార్టింగ్లోనే మనకి గాంజా బ్యాచ్ మీద అటాక్ ఉంటుంది. అండ్ అలాగే ఫుడ్ మనకి రీసెంట్గానే ఆంధ్రప్రదేశ్లో చూసాం, రైస్ ఇవన్నీ వెళ్ళిపోవడం. సో దాని మీద కూడా ఒక ఉంది. సో ఇదంతా కూడా చూసుకున్నట్లయితే మనకి ఈ గ్యాంగ్స్ అన్నిటినీ రామ్ చరణ్ గారు అటాక్ చేయడం, అక్కడ నుంచి స్మగ్లింగ్స్ ఇవన్నీ ఆపడం, ఇవన్నీ కూడా ఉన్నాయి సినిమాలో. మంచి సోషల్ ఎలిమెంట్స్ శంకర్ గారు ఆల్మోస్ట్ సోషల్ ఎలిమెంట్స్ గురించి తీస్తారు కాబట్టి ఈ సినిమాలో కూడా సోషల్ ఎలిమెంట్స్ అయితే ఎక్కడా తక్కువ అనిపించట్లేదు. అండ్ విజువల్స్ పరంగా ఎవరైనా చెప్తారు, అసలు మనకి ప్రశాంత్ నీల్ గారు బ్లాక్ డార్క్ స్క్రీన్స్ మనకు అలవాటు చేస్తే, శంకర్ గారు అయితే కలర్ 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 చూపిస్తున్నారు. ఎక్కడ చూసినా కలరే. ఆ బ్రైట్నెస్కి మనకి ఇంకా రంగుల ప్రపంచంలో ఉన్నట్లుగా ఉంటుంది. సో మీరు చూసినట్లుగా చాలా కనిపిస్తాయి. అండ్ దీంతోపాటు రామ్ చరణ్ గారు లాస్ట్లో మనకి మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. హెలికాప్టర్ మీద నుంచి కత్తి పట్టుకొని దిగడం, అండ్ లుంగి కట్టుకొని ఫైట్ చేయడం, ఇవన్నీ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఒక సీన్లో, ఒక ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే రామ్ చరణ్ గారు, పాత రామ్ చరణ్ గారి ఇంటి మీద అటాక్ చేస్తారు. ఆయన మీద అటాక్ చేస్తే ఆయన రిటర్న్ దాని మీద ఫైట్ చేయడం, ఆ ఫైట్ సీన్ ఒకటి మనకి కనిపిస్తుంది ట్రైలర్లో. అండ్ అంజలి గారు ఎవరికో భయపడి పారిపోతున్నారు. సో ఇది కూడా ట్విస్ట్ అవ్వచ్చు. ఏంటంటే ఒక రామ్ చరణ్ ఆల్రెడీ పుట్టి ఇంకొక రామ్ చరణ్ తర్వాత పుట్టచ్చు. ఇది కూడా ఒక ఆప్షన్ అయితే ఉంది. సో అది మనం ఏం చేయలేం, ఎందుకంటే ఆవిడ కడుపు పట్టుకొని పరిగెడుతున్నారు. సో తను ప్రెగ్నెంట్ అయ్యి ఉండొచ్చు ఆ టైంలో, అంజలి గారిది ఆ సీన్ కూడా ఉంది. సో మల్టిపుల్ అయితే ఉన్నాయి. సో నిజంగానే అన్ప్రెడిక్టబుల్ అని చెప్పాలి. సో రామ్ చరణ్ గారు లుక్స్ చూసుకున్నా సరే చూడండి, పోలీస్ ఆఫీసర్ లుక్ ఒకటి ఉంది, రామ్ నందన్ ఉంది. సో దాంతోపాటు ఐఏఎస్ ఆఫీసర్గా కూడా ఉంది, అండ్ అప్పన్న క్యారెక్టర్ కూడా ఉంది. సో లుక్స్ కూడా కంప్లీట్ డిఫరెంట్ మెయింటైన్ చేశారు. సినిమా అయితే
చూడాలన్న క్యూరియాసిటీని అయితే కలిగిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత. సో మీకేమనిపించిందో మీరైతే కమెంట్ చేయండి. అండ్ ఈవెంట్ గురించి మర్చిపోవద్దు,